థ్యాంక్స్. ఇదిగోండి. అయినా సడన్గా అలా అనేసారేంటండి? మా ఇవ్వగండి నాలో అనంతండేమో. నువ్వు వర్జినా? అంటే అది ఓ కాదా? ఆ, కాదు, అంటే వర్జిన్ కాదా? అలాంటిదేం లేదు. స్టిల్ వర్జినే. ఇంట్రెస్ట్ లేకనా ఛాన్స్ దొరక్క? అంటే ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. బేసిక్గా ఇంట్రెస్ట్ లేకే అనుకుంటా. కొంపతీసి ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ప్రాబ్లం ఏముంటుందండి? మరి చిన్నప్పటి నుంచి మనకెందుకో లవ్ పెద్దగా సెట్ అవ్వలేదండి. ఓ ఓకే. మరి మీరండి? మరి మీరో అని అంటే జస్ట్ ఇప్పుడే కదా కలిసాం, అప్పుడే ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కదా. కరెక్టే అండి. నిన్న నైట్ ఒక మూవీ చూసానండి. దాంట్లో కూడా హీరో హీరోయిన్ మనలాగే కాఫీ షాప్లో కలుస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పకుండా బయట కలుస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. ఆ, బాగుంది కదా. ఆ సినిమా పేరేంటండి? మరి ఇంత స్వాతి ముత్యం ఏంట్రా బాబు, గుర్తులేదండి. ఓ, మనం ఎందుకు అలా చేయకూడదు? అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంట్లో చెప్దామంటారు, అంతే కదా? అంతే. చూసారా డానియల్ గారు, అమ్మాయి సరదాగా కొన్ని రోజులు కలిసి బయట తిరుగుదామంటే అవన్నీ మానేసి ఇంట్లో చెప్పేద్దాం ఉంటాడండి వీడు. అవసరం ఉంటారా అమ్మాయికి అసలు? ఓకే అండి, నేను వెళ్తాను. సరే అండి. టీకి డబ్బులు. అయ్యో, నేను ఇచ్చేస్తానండి, మీరు వెళ్ళండి. బాయ్.